పూట మనందరి కోసం ఆరోగ్యంగా మనలోని చక్కగా సాయంత్రం పూట ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఎమ్మెల్యే గారు చొరవ చూపించారు. ఇప్పుడే చెప్పారు, నాకు మంజూరు చేద్దామని జేసీ గారికి చెప్పాను. వచ్చే వేసవకాలంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పక్కనే గొల్లపురంలో కూడా చేశారట జేసీ గారు. సో పర్సనల్గా దాన్ని మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. సో త్వరలోనే మీకు ఒక చక్కటి వాకింగ్ ట్రాక్ మీ గ్రామంలో ఏర్పాటు చేసినట్టు విధంగా మనం ముందుకెళ్దాం. అదేవిధంగా నానాజీ గారు మీరు చెప్పారు 3 రోడ్లు వేసామని. ఇంకా బ్యాలెన్స్ ఏ రోడ్లు ఉన్నారో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తారు, అవునా? సో మంచినీటి సరఫరా గురించి కానివ్వండి, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న రోడ్లు కానివ్వండి, వీటెక్కడికి ఇబ్బందిగా మీకు క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బంది కలగకూడదు. అభివృద్ధిని చేసి చూపించాలి. సో తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా, ఎందుకంటే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందిలో ఉంది. ఆర్థిక ఇబ్బందిని అధిగమించుకుని ప్రతి ఒక్కరికి మేము ఏదో విధంగా సాయం అందించాలనే ఉద్దేశంతో వస్తున్నాం. ఇప్పుడు ఇందాక మన రేషన్ బియ్యంలో నేను కొంతమంది అడిగాను, ఎట్లా జరుగుతుందమ్మా ఏంటి అంటే, పాపం వాళ్ళు చాలా మరి మనస్ఫూర్తిగా తృప్తిగా రేషన్ బియ్యం మేము తీసుకుంటామని చెప్తున్నారు. అది మరి నీకే తెలియాలి ఎంతవరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఓకేనా? తీసుకున్నారా? వెరీ గుడ్. సో ఇది అంటే మీకు తెలియాలి. ప్రభుత్వానికి కొంతమంది తెలియక దాంట్లో ఏదో ప్లాస్టిక్ బియ్యం ఉందనో అట్లా అనుమానం తెచ్చుకుంటారు. అది ప్లాస్టిక్ బియ్యం కాదమ్మా. అది పౌష్టికాహారం అందించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 99 కిలోల బస్తాకి 1 కిలో మనం ఈ ఫార్టిఫైడ్ రైస్ అంటాం. అంటే దాంట్లో విటమిన్ ఏ, విటమిన్ బి, B12, ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి మేము దాంట్లో మన ఆహారం కోసం, మన ఆరోగ్యం కోసం, దానికోసం దాంట్లో కలిపి మనం పెడతాం అన్నమాట. సో ఎవరైనా మిమ్మల్ని అట్లా తప్పుదల పట్టిస్తే నమ్మకాకండి. అదేంటంటే మన ఆరోగ్యం కోసం ఆ బియ్యం మీకు అందించేది. ఖచ్చితంగా దాని నాణ్యత కూడా రాబోయే రోజుల్లో పెంచబోతున్నాం. మీరే చూస్తారు. ఎందుకంటే మనకి ఈ రోజున 46 రూపాయల 10 పైసలు అవుతుంది 1 కిలో బియ్యం ప్రభుత్వానికి ఈరోజు ఖర్చు అయ్యేది ఆ బియ్యం మీకు అందించడానికి 46 రూపాయల 10 పైసలు. సో దాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరో దళారులు వచ్చారు, దొంగలు వచ్చారంటే మీరు దాన్ని వాళ్ళకి ప్రోత్సహించబాకండి. ఒక నమ్మకంతో ప్రభుత్వం మీకోసం చేస్తున్న పథకం. దాంతో పాటు మీకు కందిపప్పు 67 రూపాయలకి ఇస్తున్నాం. ఎక్కడైనా చూసారా మీరు? చెప్పండి ఆ రేటు. మార్కెట్లో ఎంత ఉంది కందిపప్పు చెప్పండి ఎవరైనా? 180 రూపాయలు ఉంది మీకు. रमजान का आप कुछ बना रहे घर पे? बना रहे तो इस्तेमाल ज्यादा करेंगे ना. వెరీ గుడ్. సో 180 రూపాయలకి ఈ రోజు మార్కెట్లో దొరికేది 67 రూపాయలకి ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. అదేవిధంగా పంచదార కూడా మీ అందరికీ కూడా ఒక్కొక్క నెల కొంచెం సరుకులు రావడంలో కొంచెం ఆ జాప్యం జరిగింది తప్ప ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి మీకు పంచదార కూడా అందిస్తాం. కొంతమంది మహిళలతో నేను మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. మనం రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్దాం. అక్కడ 2-3 అడిగాను. మరి ఇక్కడ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, రాగులు మీరు అందరూ వాడతారా? రాగి జావ కోసం ఎంతమంది కావాలి చెప్పండి చేతులెత్తండి. ఓ వెరీ గుడ్. అందరికన్నా నువ్వు కదా చెప్పేది.